గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాను వెంకట్ సతీష్ కిల్లూరు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ ఫ్యాన్స్ ను ఊహల్లో ముంచేశాయి. బలమైన లుక్స్, పొడవాటి జుట్టు, మందమైన గడ్డంతో దుమ్ముతో నిండిన మైదానంలో బ్యాట్ పట్టుకుని నిలబడిన చరణ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పీరియాడిక్ విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, మిర్జాపురం ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ ఇప్పటికే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 2026 మార్చ్ 7న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఫ్యాన్స్ ఆ వార్తతో తెగ సంబరపడిపోయారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ డేట్ కు రిలీజ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. తెలుస్తున్న వివరాల ప్రకారం హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్ పై షూటింగ్ కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్ కొద్ది రోజులు ఆగిపోయింది. దీంతో చరణ్ పై తీసే యాక్షన్ సీన్స్, ముఖ్యమైన సన్నివేశాలు షెడ్యూల్ కి ఆలస్యమయ్యాయి. అంతేకాదు ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు టెక్నికల్ టీం బాగా సమయం తీసుకుంటోంది. ఫలితంగా షూటింగ్ జనవరి చివరి వరకు పూర్తయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు చేయడానికి సరిపడ సమయం ఉండదని టాక్. పెద్ది రామ్ చరణ్ కెరియర్ లోనే కీలక ప్రాజెక్ట్ కావడంతో క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. విడుదల ఆలస్యమైనా పర్వాలేదు కానీ సినిమా లెవెల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలోనే ఉండాలని టీం ఫిక్స్ అయిందట. దీంతో రిలీజ్ డేట్ సహజంగానే వెనక్కి జరిగే అవకాశం ఉంది. మార్చ్ కాకుండా 2026 సమ్మర్ లేదా దసరా సీజన్ లోనే రిలీజ్ చేసే యోచనలో టీం ఉన్నట్లుగా ఇండస్ట్రీ టాక్. ఇక సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉండబోతోంది. సుమారు 250 కోట్లకు పైగా అని తెలుస్తోంది. సెట్లు, యాక్షన్ సీక్వెన్సెస్, కాస్ట్యూమ్ వంటి అంశాలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో మరింత హైప్ ఏర్పడింది. క్వాలిటీపై టీం చూపిస్తున్న శ్రద్ధ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న రిలీజ్ వాయిదా వార్త మాత్రం మెగా అభిమానులను కొంచెం కలవరపెడుతోంది.